ఏం కాదు మనీషా. ఏ ఏం కాదంటావేంటి? ఈ ప్లాన్ వద్దు, ఇక్కడే ఆపేసే. సరయు నీకే చెప్పేది, ఆ క్రెయిన్ వాణ్ణి ఆపమను. హలో హలో సరయు, కట్ చేస్తుందేంటి? అసలు దీని ఉద్దేశం ఏంటి? నేనొకటి చెప్తే ఇదొకటి చేస్తోంది. రే మేడం, ఈసారి మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఆ లక్ష్మి చావాలి. సరే మేడం. ఈసారి కరెక్ట్ గా ఏం చేయి. ఓ మై గాడ్, అక్కడ మిత్ర కూడా ఉన్నాడు. మిత్రకి ఏమైనా జరిగితే నో. మిత్ర, తొందరగా దించరా. మిత్ర గారు, మిత్ర, మిత్ర, లక్ష్మి! ఏమైంది బాబాయ్? ఎందుకు మమ్మల్ని స్కూల్ నుంచి ఆఫ్టర్నూనే ఇంటికి తీసుకెళ్తున్నారు? ఇంటికి వెళ్ళాక చెప్తాను జున్ను. ఇప్పుడే చెప్పు బాబాయ్. నాన్నకేమైనా అయిందా? చెప్పు బాబాయ్, అమ్మకేమైనా అయిందా? ఎవరికేమైందో చెప్పు బాబాయ్. వద్దు వద్దు అని మొత్తుకున్నా సరే వినకుండా ఎంత పని చేశావు సరియు. ఛా, ఇప్పుడేం చేయాలి? ఎలా దీని నుంచి బయటపడాలి? అంతా సర్వనాశనం చేశావు కదే. నిన్ను ఏం చేసినా పాపం లేదు. దీని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. షేర్ హోల్డర్స్, కంపెనీ డైరెక్టర్స్ అందరూ కంప్లైంట్ చేస్తారు. పెద్ద కేసు అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కి పోలీసులు వస్తారు. సార్ రండి ఇన్స్పెక్టర్. ఎవరు చేశారో ఏమైనా తెలిసిందా? అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. మీ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి ఇన్స్పెక్టర్. చేసిన వాళ్ళెవరో త్వరగా తెలుసుకోండి. వాళ్ళని నా చేతులతో కాల్చి చంపుతాను. నిన్నే బాబాయ్. చెప్పు బాబాయ్, చెప్పు బాబాయ్, ఎవరికేమైంది? ఎలాగైనా సరే తెలుసుకోండి ఇన్స్పెక్టర్. ఏంటి జున్ను? పోలీసులు వచ్చారేంటి నానమ్మ? నాన్నకేమన్నా అయిందా? అమ్మకేమైనా అయిందా? ఎవరికేమైంది చెప్పండి తాతయ్య.
బాబాయ్ సడన్ గా మమ్మల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చారు. ఏమైందంటే ఏం మాట్లాడరేంటి? అమ్మా, నాన్న, అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? తనెవరో కూడా నాకు తెలీదు. అబద్ధాలు చెప్పకు. తను నువ్వు కోల్కతాలో కలిసి చదువుకున్నారని నాకు తెలుసు. తను నీ క్లాస్మేట్, రూమ్మేట్ కూడా. ఇద్దరూ కలిసి ముందు కంపెనీని లేపేద్దామనుకున్నారు. అది కుదరక కంపెనీని కాపాడిందని లక్ష్మిని టార్గెట్ చేశారు. టైం బాగుండి లక్ష్మి త్రుటిలో తప్పించుకుంది. కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇదంతా నువ్వే చేశావని ఆధారాలతో సహా మిత్ర దగ్గర ప్రూవ్ చేస్తాను. అంతేకాదు, యాక్సిడెంట్ విషయం కూడా మిత్రతో చెప్పేస్తాను. అంతేకాదు, మిత్రకి లక్ష్మి మీదున్న అపార్థాలను కూడా తొలగిస్తాను. మిత్ర చేత నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తాను. నీ పాపం పండింది మనీషా. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండు.